Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Bలో క్వశ్చన్ నెంబర్ 14 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. A uniform wire with a resistance of 27 ohm is divided into 3 equal pieces and then they are joined in parallel. Find the equivalent resistance of the parallel combination. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఒక రెసిస్టర్ ఉంది, దాన్ని R అనుకుందాం. దాని వాల్యూ అంతా 27 ఓమ్. ఈ 27 ఓమ్ ఉండే రెసిస్టర్ని 3 ఈక్వల్ పీసెస్ చేసేసాం. అంటే ఈ 27 ఏమవుతుంది? 3 పీసెస్ అయిపోతుంది. ఒకదాన్ని R1 అనుకుందాం, ఇంకో దాన్ని R2 అందాం, ఇంకో దాన్ని R3 అందాం. ఆ 3 ఈక్వల్ కదా, వాటి వాల్యూస్ ఎంతకి ఈక్వల్ అవుతాయి? ఈ 27 ఓమ్ని 3 పార్ట్స్ చేస్తే అంటే 3 9 జార్ అంటే ఒక్కొక్కటి 9 ఓమ్ అవుతుంది. ఇప్పుడు R1 9 ఓమ్, R2 9 ఓమ్, R3 9 ఓమ్, టోటల్ 27 అయింది. ఇప్పుడు ఈ మూడింటిని మళ్ళీ ఎలా కనెక్ట్ చేసాం? ప్యారలల్ గా కనెక్ట్ చేయడం జరిగింది. ఈ మూడింటిని మళ్ళీ మనం ప్యారలల్ గా కనెక్ట్ చేయడం జరిగింది. ఇలాగ ఇది R1 9 ఓమ్, R2 9 ఓమ్, R3 9 ఓమ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఇదంతా మనకి గివెన్ డేటా, ఇక్కడ దాకా గివెన్ డేటా. ఫైండ్ ది ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ది ప్యారలల్ కాంబినేషన్. ఇప్పుడు ఈ ప్యారలల్ కాంబినేషన్ ఈ 3 రిమూవ్ చేస్తే ఒకటే రెసిస్టర్ పెట్టాలి. అది ఎంత పెట్టాలని ఫైండ్ అవుట్ చేయాలి. చాలా మంది జనరల్ గా 27 కదా 3 పార్ట్స్ చేసాం, మళ్ళీ 3 తీసేస్తే 27 పెట్టి వచ్చాము అనుకుంటారు. కాదు, చూద్దాం. ఓకే, ఇక్కడ మనకేంటి? R1 ప్యారలల్ టు R2 ప్యారలల్ టు R3. ప్యారలల్ కనెక్షన్ అంటే మనకు తెలుసు 1/RP తీసుకోవాలి. అదేమవుతుంది? 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 అవుతుంది. సిరీస్ అయితే డాడీకి యాడ్ చేసేవచ్చు, ప్యారలల్ అయితే రెసిప్రోకల్ చేసి యాడ్ చేయాలి. అంటే ఇది 1/9 ప్లస్ 1/9 ప్లస్ 1/9. హౌ మెనీ టైమ్స్ 1/9? 3 టైమ్స్. అంటే 3 టైమ్స్ 1/9 అంటే 3/9. 3 1 జార్ 3 3 జార్ అంటే 1/3. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది 1/RP వాల్యూ, ఆర్పి వాల్యూ కాదు. 1/RP వాల్యూ మనకి 1/3 వచ్చింది. రెండు పక్కల రెసిప్రోకల్ చేద్దాం. అప్పుడు ఆర్పి ఎంత అవుతుంది? 3 ఓమ్ అవుతుంది. చూసారా, మనం ఇందాక ఏమనుకున్నాం? 27 కదా 3 పార్ట్స్ చేశారు, మళ్ళీ తీస్తే 27 పెట్టవచ్చు అనుకున్నాం. ఈ ప్యారలల్ కనెక్షన్ లో ఈ యొక్క కనెక్షన్ కి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత అంటే 3 ఓమ్. అంటే 3 తీసేసి ఈ 3 తీసేసి 3 ఓమ్ పెట్టవచ్చు. దేర్ ఫోర్ కన్క్లూజన్ ఏంటి రాద్దాం? ఫైండ్ తీసేసి ది ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ 3 ఓమ్. సో దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 14 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.